ఇంటికి సుట్టపైన వస్తుండని మతలబు తెలవంగానే బస్టాండ్ పోయి కూసుంటాం. బస్సు దిగంగానే బ్యాగులు మనమే పట్టుకుంటాం. దగ్గరుండి ఇంటికి తీసుకొస్తాం. కాళ్ళు కడుక్కున్నాక ఈయనని నీళ్లు షాయి దాపిచ్చి ఇంత కోడికూర తెచ్చి మంచిగా భోజనం పెడతాం. ఓ 4 రోజులు ఈడనే ఉండేది ఉంటే ఏం కావాలనో అరుచుకుంటాం. ఇక పోయేటప్పుడు టైం ఉంటే బస్టాండ్ దాకా పోయి సాగదోలుతాం. మర్యాద అంటే అట్లుంటది మరి. 5 రోజుల కిందట ఢిల్లీకెళ్ళొచ్చి గాలి మోటార్ దిగిన రాష్ట్రపతి మేడానికి గిట్ల ఎల్కని చెప్తే ఇయాల ఇగో గిట్ల టాటా చెప్పిండ్రు. అప్పుడు గవర్నర్ కాంచెలి ఆఫీసర్ల దాకా, ఇప్పుడు ఆఫీసర్ల కాంచెలి గవర్నర్ దాకా నడిమిట్ల మంత్రులు, ముఖ్యమంత్రి సారు అందరికి నమస్తే చెప్పి వెళ్ళిపోయింది మేడం. చలికాలం చుట్టం లెక్క సోమవారం హైదరాబాద్ వచ్చిన ద్రౌపది ముర్ము మేడం మర్నాడు బేగంపేటల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రోగ్రామ్ కు పోయింది. బుధారం పోచంపల్లికెళ్ళొచ్చి చీరలకు ఫిదా అయింది. నేతన్నలతోటి ముచ్చట పెట్టింది. బేస్తారం రాష్ట్రపతి బంగ్లాల 120 అడుగుల జెండా ఎగరేసి మొత్తం తిరిగింది. ఇక నిన్న గవర్నర్ మేడం, సీఎం సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష లీడర్లను పిలువనంపుకొని దావత్ ఇచ్చింది. పొద్దుగాల ఢిల్లీకి వెళ్ళిపోయిందన్నట్టు. ఇక ఎప్పట్లెక్కనే రాష్ట్రపతి బంగ్లాకు ఎవ్వలమైనా పోవచ్చు.